This is Rayal Satish Babu Darts Medical Academy ఖమ్మం. సో మనకి నేను అనుకున్నట్టుగానే నిన్న నైట్ కానీ వాళ్ళ మార్నింగ్ కానీ రిలీజ్ అయితే అనుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసింది నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనేది వచ్చేసింది. అదే కన్వీనర్ కోటా ఫేజ్ 2. సో ఇవాళ స్టార్ట్ చేస్తే మళ్ళీ 27th ఎండ్ అవుతున్నాయి. వెబ్ ఆప్షన్స్ పెట్టే అవకాశం అనేది 27th ఎండ్ అవుతున్నాయి కాబట్టి అసలు బేఫికర్గా అటు బీడీఎస్ కానీ ఇటు మేనేజ్మెంట్ కోటా కానీ ఏ అడ్డు లేకుండా, ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాకి మనకి 30th లాస్ట్ డేట్ ఇచ్చాడు కాబట్టి ఈలోపే మనకి ఒకవేళ 27th అయిపోతే 27th ఈవినింగ్ కానీ లేదా 28th మార్నింగ్ కానీ మనకి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆ రిజల్ట్ చూసిన తర్వాత మాత్రమే ఆ మేనేజ్మెంట్ కోటా బీ క్యాట్కి పోదలుచుకున్న వాళ్ళు అలాట్మెంట్ లెటర్ తీసుకోండి. ఎందుకంటే ముందే అలాట్మెంట్ లెటర్ తీయాలంటే 40,000 to 20,000 ఏమో బీడీఎస్కి, 40,000 ఎంబీబీఎస్కి, అదే సీ క్యాట్ అయితే 20,000 40,000 70,000 ఉంది. సో అవి వేస్ట్ అయిపోతాయి కాబట్టి అలాట్మెంట్ లెటర్ కూడా తీయకండి. కావాలంటే బాండ్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఉండండి. సో మీకు 28 లేదా 28వ తారీఖు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ రిజల్ట్ మీకు రాకపోతే కనుక దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్ బీ క్యాట్. అలానే బీడీఎస్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అయితే కనుక డెఫినెట్గా మీరు మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ సీట్ వస్తే కనుక మీరు ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఫైన్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఆల్రెడీ బీడీఎస్ ఓన్లీ ఒక్కటే కాలేజ్ పెట్టుకోమన్న చాలామందికి, సో ఒకటే కాలేజ్ పెట్టుకోవడం వల్ల చాలామందికి రాలేదు కాబట్టి ఈ యొక్క దీన్ని చూసి మళ్ళీ వాళ్ళు వెళ్ళొచ్చు. అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి ఫాదర్ కొలంబో కానీ రాజరాజేశ్వరి కానీ దీంట్లో ఈ వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్లో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ అనేది ఇవ్వలేదు. అంటే అవి రావు అని కాదు, నాకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎన్ఎంసీ నుంచి ఫాదర్ కొలంబోకి అయితే మెయిల్ వచ్చింది. ఈసారి మీ 150 సీట్స్ మీకే అని మెయిల్ వచ్చింది. కాకపోతే ఆ ఎన్ఎంసీ నుంచి ఇంకా యూనివర్సిటీకి మెయిల్ రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని ఇంక్లూడ్ చేయలేదు. అలానే రాజరాజేశ్వరి మేనేజ్మెంట్తో కూడా, అంటే అక్కడి నుంచి కూడా అఫీషియల్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే రాజరాజేశ్వరి ఓన్లీ అమ్మాయిల కాలేజ్, 75 గర్ల్స్ ప్రైవేట్ ఏ అంటే మిగతా వాళ్ళు ప్రైవేట్ బి అనేది ఉంటుంది కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ కాలేజీ 2 కాలేజీలని ఒక్క కాలేజ్ అని డెఫినెట్గా థర్డ్ రౌండ్ కూడా ఉంటుంది, థర్డ్ ఫేజ్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎనీవే అందరు కూడా ఈ సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త. మీరు అంతకుముందు ఏదైతే కాలేజ్ వచ్చినవాడు అంతకుముందు ఎవరికైతే ఏదైతే కాలేజ్ వచ్చిందో అది తప్ప ఇది వద్దు, నాకు దీనికంటే బెటర్ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్నాను, ఏదైతే నీకు బెటర్ అనిపిస్తుందో అది డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మిగతా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అవి మాత్రమే వెబ్ ఆప్షన్స్లో పెట్టండి. ఈ కాలేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పెట్టిన ఏదైతే బెటర్ అని ఫీల్ అవుతున్నారో ఆ బెటర్ కాలేజెస్లో వస్తే కనుక దాంట్లోకి మీకు సెకండ్ ఫేజ్లో షిఫ్ట్ అవుతుంది, ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్లో పెట్టిన కాలేజ్లో నీకు రాకపోతే కనుక ఈ పాత ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్కి ఏమీ కాదు, అది అక్కడే మీకే అలాట్ అయి ఉంటుంది. ఇది గమనించండి. జాగ్రత్త. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు 2 రోజులే ఉంది కాబట్టి ఆల్రెడీ కొంత ఎక్సర్సైజ్ చేసి ఉంటారు కాబట్టి ఈసారి ఈజీ అవుతుంది, జాగ్రత్తగా పెట్టుకోండి. సరే, ఫస్ట్ ఫేజ్లో అసలు రాని వాళ్ళు డెఫినెట్గా సెకండ్ ఫేజ్లో అన్నీ పెట్టుకోవాలి. 61 కాలేజీలు మైనార్టీ వాళ్ళైతే 57 కాలేజీలు, మన నాన్ మైనార్టీ స్టూడెంట్స్ అయితే అన్నీ పెట్టుకోండి. బట్ సీక్వెన్స్, నేను ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్నా, కొత్త గవర్నమెంట్ ఫస్ట్ పాత గవర్నమెంట్లో చేరాలనుకున్నా, తర్వాత ఐ షుడ్ గివ్ ప్రిఫరెన్స్ టు పాత ప్రైవేట్లో కూడా హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్కి ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకున్నా, తర్వాత మిగిలినవి, తర్వాత కొత్త గవర్నమెంట్, తర్వాత కొత్త ప్రైవేటు, అలా ఆర్డర్ పెట్టుకుని అన్నీ ఫిలప్ చేయండి. 4-5 పెట్టుకోండి. నాకు ఇది ఈ ఆప్షన్ ఇదైతే వస్తుంది సార్, ఇది ఫస్ట్ పెట్టుకుంటే ఇది రావడం కాదండి. అక్కడ నువ్వు ఏది ఫస్ట్ పెట్టుకున్నావు అది ఎందుకు వస్తుంది? అందరూ అప్పుడు గాంధీనే ఫస్ట్ పెట్టుకుని అందరికి వస్తుందా? చిన్న లాజిక్ అప్లై చేయండి. అలా కాదు, ఫస్ట్ వాడు ర్యాంక్ చూస్తాడు, నీ ఆప్షన్ చూస్తాడు. నువ్వు ఫస్ట్ ఏం పెట్టుకున్నావు? ఖమ్మం మమత, నీ మార్కుకి ఖమ్మం మమత వస్తుందా? ఓకే, గ్రాంటెడ్. రాదు, అప్పుడు సెకండ్ ఆప్షన్ చూస్తాడు, నువ్వు పెట్టిన ఆప్షన్ చూస్తూ ఉంటాడు. నీ మార్కులు ఆ ఆప్షన్కి వస్తుందా రాదా అనేది చూస్తూ ఉంటాడు. ఫస్ట్ ఆప్షన్కి వస్తుందా రాదా? నేను ఫస్ట్ ఆప్షన్ గాంధీ పెట్టాను, నాకు ఎన్ని మార్కులు అయినా వస్తుంది అంటే రాదు. అక్కడ నీకు వస్తుందా రాదు? గాంధీ ఫస్ట్ నీకు చూస్తాడు, కంప్యూటర్ గాంధీ చూస్తుంది. ఈ గాంధీలో కట్ ఆఫ్ ఎంత, నీవు ఉన్నవా దాంట్లో? లేవు కాబట్టి రిజెక్టెడ్, అలా చూస్తాడు. కాబట్టి అది గమనించండి. అలానే సో మనం ఎట్లాగో దసరా కూడా వస్తుంది కాబట్టి విజయదశమి కాగానే మనకి థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కొత్త క్యాంపస్ అన్నీ కూడా 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ తీసుకున్నాము. ఒక బిల్డింగ్లో 4 ఫ్లోర్స్ కాబట్టి 2 క్లాస్ రూమ్లు, మిగతా అన్ని బెడ్రూమ్స్. ఒక్కొక్క బెడ్రూమ్లో కొంతమంది 4 ఉండొచ్చు, కొంతమంది 5 ఉండొచ్చు, కొన్నిట్లో 3 ఉండదు, కొన్నిట్లో 1 కూడా ఉంటుంది. సో కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ యు ఆర్ స్టేయింగ్ ఓన్లీ ఫర్ 6-7 మంత్స్ కాబట్టి సో సెమీ ఏసీ
సిస్టంలో మనకి నడుస్తుంది కోచింగ్. బట్ వెరీ 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 ఇంపార్టెంట్ కేర్ అయితే తీసుకోబడుతుంది. ఇక ఇప్పటిది మా కేర్కి మా ప్రోగ్రామ్ కూడా రాలేదు అంటే కనుక ఐఎమ్ సారీ టు సే. కాబట్టి మ్యాక్సిమం మనకు వచ్చేస్తుంది కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇంత మనకి రిజల్ట్ వచ్చిన, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 108 మెడికల్ సీట్స్, అది కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్లో పెడతాను, ఈ రికార్డులో పెడతాను ట్రాన్స్పరెంట్. ఎందుకంటే స్టూడెంట్ నేము వాళ్ళ కాలేజ్, స్టూడెంట్ నేము వాళ్ళ కాలేజ్. సార్ నాకు ఈ కాలేజీలో స్టూడెంట్ నేమ్ అసలు మీ కూడా కాదా తెలుసుకోవాలని ఉంది అని నాకు మెసేజ్ చేస్తే కనుక నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళ ఫాదర్ది కానీ స్టూడెంట్ కానీ. యూ కెన్ స్పీక్ టు హిమ్, ఎలా కోచింగ్ ఎలా జరిగింది, ఎక్కడ చదివావు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు ఇన్ఫర్మేషన్. అలానే ఈ సంవత్సరం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లోనే మీకు తెలుసు 67 మెడికల్ సీట్లు వచ్చాయి, గవర్నమెంట్ మెడికల్ సీట్లు. అండ్ ఒక దాంట్లో 3 ఆన్లైన్, మిగతా వాళ్ళందరూ 64 మనకి ఆఫ్లైన్ కోచింగ్ రోజు రెగ్యులర్గా వచ్చి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే. అండ్ సెకండ్ ఫేజ్లో ఎన్ని వస్తాయో మీకే తెలుస్తుంది, 67 వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా యూ కెన్ ఎక్స్పెక్ట్. సో 100+ అయితే వస్తాయి అనుకుంటున్నాను. కాబట్టి అది కూడా మీకు స్టూడెంట్ నేము అండ్ అవన్నీ పెడతాను, స్క్రీన్ రికార్డింగ్ పెడతాను. అలానే మీకు ఆల్రెడీ తెలుసు టాప్ మార్క్ ఇన్ 2025లో మనకి 626 తూమ్ వెనెలాకి వచ్చింది. ఆల్రెడీ షీ జాయిన్ ఇన్ ఎయిమ్స్ భువనేశ్వర్లో జాయిన్ అయిపోయింది, భోపాల్ నుంచి భువనేశ్వర్ షిఫ్ట్ అయింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ KNR UHS వెబ్సైట్లో మనకి మొన్న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు 3rd పొజిషన్ తూము వెన్నెల. సో అంటే స్టేట్లో మనది 3rd పొజిషన్ అంటే ఆలోచించండి. కాబట్టి మెడికల్ ఎడ్యుకేషన్కి ఎంత మారుమూల ప్రాంతంలో పెట్టినా సరే మనకు కావాల్సిన మనకు కాన్ఫిడెంట్ వస్తే కనుక వస్తుంటారు. కాబట్టి మన దగ్గర ఆల్రెడీ తిరుపతి స్టూడెంట్స్ ఉన్నారు, ఆంధ్ర స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, హైదరాబాద్ నుంచి కూడా ఉన్నారు. సో దూరం అనేది ఆలోచించకండి, మీ యొక్క బాధ్యత మేము తీసుకుంటాం. మేము మ్యాక్సిమం సాయశక్తిలో ప్రయత్నిస్తాం, ఇంకా తర్వాత దైవాది. ఓకే, సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్ ఆఫ్ యూ. దిస్ రాయల్ సతీష్ బాబు డాట్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.